ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు స్వాగతం. జీజీహెచ్ లో ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఉదయం 3 గంటల సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. బైక్ ను 20 మీటర్లు ఈడ్చికెళ్లడంతో స్పార్క్ వచ్చిందని తెలిపారు. 2 పిల్లలు సహా 19 మంది చనిపోయారని చెప్పారు. 27 మంది సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. మృతుల్లో 6 ఆంధ్రప్రదేశ్, 6 తెలంగాణ వాసులు ఉన్నారన్నారు. ఏపీ మృతులకు 5 లక్షలు, గాయపడ్డ వారికి 2 లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామని చెప్పారు. వేమూరి కావేరి ట్రావెల్స్ అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ 3 to 3:15 మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్ కి గురవడం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్తాం. ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, ఆ మంటలు చెలరేగి అక్కడ చాలా మంది వారుగా 19 మంది 17 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21 కి ఆ నియర్ బై ఉన్న సిఐ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేపూర్ విలేజ్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్, మా డీజీపీ గారు, అదేవిధంగా ఎస్ఎల్డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా అరౌండ్ 6:30 కల్లా మాక్సిమం ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు.